రాజన్న జిల్లా వేములవాడ పట్టణం బ్రిడ్జ్ నుండి దేవాలయం వరకు రోడ్డు విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇక ఆర్టీఓ సమక్షంలో 80 ఫీట్ల రోడ్డుకు మార్కింగ్ చేయడంతో పాటు 350 కుటుంబాలకు నష్టపరిహారం కింద గజానికి 30,000 రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 4 కుటుంబాల వారు కోర్టు స్టే తీసుకొచ్చారు. మరో 20 మంది కూడా తమకు కూడా స్టే ఉందని అధికారులకు తెలపడం, వారు కూడా కోర్టు ద్వారా స్టే రాకపోవడంతో ఆర్టీఓ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వేములవాడ పట్టణంలో గత 50 సంవత్సరాలుగా రోడ్ల విస్తరణ పనులను ఆటంకాలు ఎదురవుతున్నాయని, ఈసారి ఖచ్చితంగా 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు కొనసాగిస్తామని, కుటుంబాలు కోల్పోతున్న వారికి నష్టపరిహారం 47,80,00,000 జిల్లా కలెక్టర్ ఖాతాలో జమైనట్లు ఆర్టీఓ తెలిపారు. మరి ఈ నేపథ్యంలో తమకు నష్టపరిహారం ఎక్కువ ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. ఈ రోజు మార్నింగ్ ల్యాండ్ అక్విజిషన్ కింద మూలవారం హైదరాబాద్ బ్రిడ్జ్ నుండి టెంపుల్ మెయిన్ ద్వారం మనం 315 హౌజెస్కి ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకుంటున్నాము. ఎందుకంటే మనందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, 80 ఫీట్స్ రోడ్ వైడింగ్ జరుగుతుంది. మనము లాస్ట్ 50 years నుంచి మన వేములవాడ ప్రజలందరూ దీనికోసమే ఎదురు చూస్తున్నారు. సో ఇది మనము ఎప్పటి నుంచి చేస్తున్నాము అని 2022లో కూడా ఇది ఎంజాయ్మెంట్ సర్వే అయింది. మన పిఎం కూడా 6/9/2024 రోజు చేయడం జరిగింది. మీడియం కూడా 21/1/2025 రోజు చేయడం జరిగింది. ఈ వర్క్ లాస్ట్ 6 months నుంచి జరుగుతుంది, కానీ ఎవరో వచ్చి ఏదేదో ఒకటి చేస్తున్నారు. అంటే పనికి ముందుకు పోకుండా మనకు చేస్తున్నారు. కాబట్టి మేము స్టే తెచ్చుకున్నాము అంటున్నారు. స్టే ఎక్కడ తెచ్చుకున్నాము? ఇట్స్ రాంగ్. ఇట్స్ రూమర్. ఓన్లీ 315 స్ట్రక్చర్స్కి 4 స్టే తెచ్చుకున్నాం. ఓన్లీ 4 members. అది కూడా 1-48, 1-1-48, 1-1-47, 1-1-43, 1-1-42. వీళ్ళని నమ్ముతలేదు. వీఆర్ నాట్ టచ్ కూడా, వీఆర్ నాట్ ఈవెన్ టచ్ కూడా చేయలేదు. మిగతా వాళ్ళందరికీ చేస్తాము, ఎందుకంటే స్టే లేదు, పుట్టిన పుకారు చేస్తున్నారు. సో ఈ ల్యాండ్ అక్విజిషన్ కూడా గవర్నమెంట్ బేసిస్ ప్రోగ్రామ్ కాబట్టి వేములవాడ ప్రజలందరికీ కావాల్సిన